వచ్చాయండి, కానీ నథింగ్ దట్ ఐ వాంట్ గో హెడ్ విత్ అట్ ద మూమెంట్ బికాస్ బాలీవుడ్ ఇంట్రెస్ట్ ఉందండి, కానీ నాకు ఇది హోమ్ టెరిటరీ కదా మనకి. నాకు తెలుగు అంటే ఇట్స్ మై హోమ్. సో ఇక్కడ ఫస్ట్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ, అండ్ తెలుగు మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చి దాని తర్వాత ఏదైనా డిసిషన్స్ తీసుకుంటాను లేటర్ ఆన్ అండి. అంటే ఇప్పుడు ఏం డిసిషన్స్ తీసుకోలేదు. మీరు ఆఫర్ అడిగారు కాబట్టి వచ్చింది. నేను డెసిషన్ అనేది ఇప్పుడైతే తీసుకున్నాను బికాజ్ ఐ వాంట్ టు, నేను చెప్పాను కదా, వన్ స్టెప్ ఎట్ అ టైం. నాకు డెఫినెట్గా ఒక 3-4 years ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ నేను ఒక పేరు తెచ్చుకుంటాను ఇక్కడ తెలుగులో. డెఫినెట్గా చేస్తానండి. ఐఎమ్ ఓపెన్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ మూవీస్, కానీ నాకు జనాలకి నచ్చుతుందనే నమ్మకం ఉంటేనే నేను చేస్తాను. క్యారెక్టర్ని నమ్మితేనే చేస్తాను. ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని, ఒక యాక్టర్గా నేను ఎక్స్పెరిమెంట్ చేయాలని, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చేయను. సినిమా డెఫినెట్గా వర్క్ అవుతే, ఆ సబ్జెక్ట్ బాగుందంటేనే నేను చేస్తాను. ప్రొడ్యూసర్ కన్నా మంచి ఫ్రెండే కాకపోతే అతని ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు యాక్చువల్లీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. నితిన్ నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చాడు ఈ సినిమాకి. లేదండి, నితిన్ ఈ సినిమాలో ఉండదు. నేను యాక్చువల్లీ నితిన్ ఒక యాక్టర్ అయి ఉండగా నన్ను అర్థం చేసుకున్నాను. నేను ఏ టెన్షన్లో ఉంటాను, నేను ఏ ప్రెషర్లో ఉంటాను నా ఫస్ట్ సినిమాకి. సో నన్ను బాగా సపోర్ట్ చేశాడు ఈ సినిమాకి. దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నితినే ప్రాజెక్ట్ తెచ్చాడండి. నేను ఏ డిసిషన్ తీసుకోలేదు. చాలా వరకు స్క్రిప్ట్లు విన్నానండి, చాలా వరకు డైరెక్టర్ని కలిశాను, కానీ క్లారిటీ లేకుండా తిరుగుతున్నాను ఆ టైంలో. నేను ఏం చేయాలి ఈ టైంలో, ఏది కరెక్టు పక్కా క్లారిటీ లేదని నా మైండ్లో ఆ టైంలో. ఈ స్క్రిప్ట్ విని వెంటనే నాకు నచ్చింది, కానీ వినాయక్ గారు కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు. ఆయన క్లారిటీ బేసిక్గా నచ్చింది. అండ్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా నితినే తెచ్చాడు నాకు. మనం టైం తర్వాత ఈ స్క్రిప్ట్ ఉంది, బాగుంది, విని ఒకసారి అని నాతో చెప్పాడు. అండ్ వినిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మూవ్ అయింది. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అండి, కానీ కథ వర్కౌట్ అవ్వాలి, ఆయన కోరుకోవాలి. సో విల్ సీ. నేను అన్నాను న్యూస్ వస్తాయండి చాలా. నేను డెబ్యూ శ్రీను వైట్ల గారితో చేస్తాను, పూరి జగన్ గారితో చేస్తాను. నేనే చదివాను ఎన్నో ఆర్టికల్స్, కానీ అవన్నీ రూమర్స్ అండి. ఇదంత రొమాంటిక్ ఫిల్మ్ ఏం కాదండి, బాగానే ఉందండి. ఇబ్బంది ఏం పడలేదు. కిషోర్ ఓ జోక్ వేశాడు, వెనల్ కిషోర్ ఓ జోక్ వేశాడు, అంత ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంటుంది. మోస్ట్ రెడీగా ఉన్నానండి నేను. మల్టీ స్టారర్లు చేస్తే మన ఇండస్ట్రీ కూడా పెరుగుద్ది, మనం మార్కెట్లు పెంచుతాం. అండ్ డెఫినెట్గా నేను రెడీగా ఉన్నాను. కథ బాగుంటే, ఇంకో స్టార్ అంటే ఇంకో యాక్టర్ రెడీగా ఉంటే నేను ఈ కథ వినిన తర్వాత, నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, నేను డెఫినెట్గా ఈ సినిమా చేద్దాం అనుకుంటున్నాను. అనుకున్న తర్వాత నేను కథ నాన్నకు వినిపించాను. ఆయన ఓకే అయిన తర్వాత, ఆయన ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మేము ఫార్వర్డ్ వెళ్ళాం. మదర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే, మనం అమ్మ ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వదు, నాన్న ఎక్కువ డిసిషన్స్ తీసుకుంటాం కలిసి. కానీ మదర్ అడ్వైస్ ఇస్తుంది, బికాజ్ అమ్మ కూడా యాక్టర్స్ కాబట్టి తను కూడా నాకు ఎక్కువ అడ్వైస్ ఇస్తుంది. డాన్స్ విషయంలో ఎస్పెషల్లీ తనకి డాన్స్ అంటే చాలా ఇష్టం, ఒక ప్రొఫెషనల్ డాన్సర్. సో అడ్వైస్ తీసుకుంటాను. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి తను ఇంటర్ఫియర్ అవ్వకుండా నా పని చూసుకుంటాను. అవునా? ఐ డోంట్ థింక్ సో అండి. నాకైతే నాకు నిజంగా తెలియదు. ఈ డెసిషన్స్ అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాతే చెప్తుంది నాకు. చెప్పారైనా? ఓకే, మేబీ దెన్ సూపర్. నాకు వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. ఆఫ్టర్ 28 years సూపర్, వెరీ గుడ్ కాంబినేషన్. ప్రెషర్ని చూడండి, ప్రెషర్ని హ్యాండిల్ చేయడం ఒక పర్టిక్యులర్ దారి ఉండదు, ఒక పర్టిక్యులర్ వే ఉండదు. మనం డెఫినెట్గా నేను ఎంత చేసినా, ఏం చేసినా ఈ టైంలో నాకు టెన్షన్ ఉంటుంది డెఫినెట్గా నా ఫస్ట్ సినిమాకి. కానీ ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్సెస్, ప్రమోషన్స్లో మనం మర్చిపోతూ ఉంటాం. మనం పని చేసుకుంటూ పోవడం బెటర్. అండ్ కానీ డెఫినెట్గా నేను 10th నైట్ అయితే పడుకోను.
ఆ టెన్షన్ అయితే ఉంటుందండి ఫస్ట్ సినిమా. దేర్ ఇస్ నో వే ఆఫ్ అవాయిడింగ్ ఇట్. ఫస్ట్ సినిమాకి డెఫినెట్గా ఉంటుంది ఎవరికైనా. నేను అమెరికా యూఎస్కి వెళ్ళినప్పుడు నేను షాక్ అయ్యాను. అలాంటి రెస్పాన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుబ్బారావు గారికి నేను చెప్పాను. అంటే అక్కడికి వెళ్తే మనం ఇక్కడే హైదరాబాద్లో శిల్పకళా వేదికలో ఒక ఆడియో లాంచ్ చేసినట్టు అనిపించింది నాకు. సో ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. నేను అక్కడ ఉన్న మన అందరికీ చెప్పాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎందుకంటే మనం ఒక ఓవర్సీస్ మార్కెట్ అనేది ఒక జోక్ కాదు ఇప్పుడు. అది మనకి చాలా వరకు ఒక స్ట్రాంగ్ పాయింట్ ఓవర్సీస్ మార్కెట్. అండ్ నంబర్స్ పెరుగుతున్నాయి అక్కడ, చాలా వరకు పెరుగుతున్నాయి. అండ్ అది మనకి చాలా ఇంపార్టెంట్ మార్కెట్ ఇప్పుడు. సో ఐ హోప్ ఇంకా ఇంకా వేరే వేరే సినిమాలు కూడా వెళ్తారు అక్కడ ప్రమోట్ చేయడానికి. బికాజ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్లా ఉంటుంది మనం అక్కడికి వెళ్తే. నాగేశ్వరరావు గారు లాంటి గ్రాండ్ ఫాదర్ ఉంటే మనం వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ తీసుకోలేమండి. ఆయన ఒక ఎన్సైక్లోపీడియా లాంటి మనిషి. మనం ఏం చేయాలంటే ఇట్స్ బెస్ట్ టు జస్ట్ సిట్ అండ్ లిసన్. ఆయన ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకుంటున్నప్పుడు, ఆయన సినిమాల గురించి చెప్తున్నప్పుడు, ఆయన షూటింగ్స్ గురించి కానీ ఆయన ఏది చెప్పినా మనం అబ్జర్వ్ చేసుకోవడం బెటర్. నాకైతే వన్ అడ్వైస్ కనిపించట్లేదు. నా మైండ్ అంతా ఇట్స్ ఫుల్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ వాట్ ఎవర్ హీ వాజ్ ఏబుల్ టు టెల్ మీ. ఆ టైటిల్ కరెక్ట్ అనిపించింది. ద పవర్ ఆఫ్ జువార్ జస్టిఫై చేస్తారు డెఫినెట్గా. ద పవర్ ఆఫ్ అఖిల్ అనేది టైటిల్ సెపరేట్గా పెట్టుంటే నాకు నచ్చేది కాదు, కరెక్ట్ అనేది కాదు అనిపించేది. కానీ అఖిల్ ద పవర్ ఆఫ్ జువా జస్టిఫై చేస్తుంది. ఎందుకంటే నా పేరు అఖిల్ సినిమాలో. అండ్ ద పవర్ ఆఫ్ జువా ఇస్ ద పవర్ ఆఫ్ ద సన్. సన్ అండ్ జువా అంటే సన్, సూర్యుడు, ఆఫ్రికన్ లాంగ్వేజ్లో. అండ్ అది మన సినిమాలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది. సో ఉన్నదే చెప్తున్నాం. సో డెఫినెట్గా తప్పనేది కాదంటాను. మీకు నచ్చిందో లేదో నాకు తెలీదు. సరే, మోడర్న్ డే రీమేక్స్ ఇప్పుడు నాకు డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇవాళ కాలంలో చేసిన సినిమాలు ఓకే. కానీ నాన్నగారి సినిమాలు కానీ తాతగారి సినిమాలు కానీ నేను రీమేక్ చేయను. నేను వద్దనుకున్నాను. బికాజ్ నా ఒపీనియన్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటారు కదా. సో అవి కొన్ని టచ్ చేయకుండా ఉంచడం బెటర్. బికాజ్ మనం అది టచ్ చేస్తే మళ్ళీ రిస్క్. అది ఒకవేళ ఫ్లాప్ అవుతే వాట్ ఎవర్ వాటిని టచ్ చేయకుండా ఉండటం బెటర్ అనిపిస్తుంది నాకు. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారి డాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ జనరల్గా నాకు ప్రభుదేవ మాస్టర్ అంటే చాలా ఇష్టం. కానీ జెన్యున్గా ఈ సినిమాకి వచ్చేసరికి జానీ మాస్టర్ నన్ను బాగా టెస్ట్ చేశారు. నాకు ఎనర్జీ ఇచ్చింది ఆయనే. నేను ఈ సినిమాలో ఎక్కువ డాన్స్ చేశానంటే మీకు ఆయనకు చాలా క్రెడిట్ ఇవ్వచ్చు. సో జానీ మాస్టర్ని కూడా చాలా థ్యాంక్స్ చేయాలి. యాడ్స్ ఏంటంటే మన చేతిలో ఉండదు. మనం ఒక కథ అనుకొని చేసేయాలంటే నేను ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ యాడ్స్ అనేది నేనంటే వాళ్ళకి కావాలి అని ఆ పరిస్థితి వస్తే డెఫినెట్గా ఎండార్స్మెంట్ వస్తుంది. కానీ వాళ్ళు కోరుకోవాలి, నేను కోరుకోలేను. నేను ఒక కార్ బ్రాండ్కి అంబాసిడర్ అవ్వాలంటే నేను కోరుకోలేను, వాళ్ళే కోరుకోవాలి. సో మేబీ నా కెరీర్ కంప్లీట్గా ఇఫ్ ఆల్ గోస్ వెల్ ఇన్ మై కెరీర్ వాళ్ళు వస్తారు. సో డెఫినెట్గా నేను రెడీగా ఉంటాను. అండ్ నాకు ఎండార్స్మెంట్స్ అంటే డెఫినెట్గా ఇష్టం. మౌంటైన్ డ్యూ ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టం ఎండార్స్మెంట్గా. వాళ్ళు మంచి యాడ్స్ చేస్తారు. అండ్ చిన్నప్పటి నుంచి నాకు వాళ్ళ యాడ్స్ అంటే ఇష్టం. స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్తో ఏంటంటే మనం అంటే చాలా కన్విన్సింగ్ స్టోరీ దొరకాలి. అండ్ దాంట్లో మళ్ళీ మంచి యాక్టర్స్ కావాలి, మంచి ఆ స్పోర్ట్కి సంబంధించి మంచి ప్లేయర్స్ కూడా కావాలి. బికాజ్ మీరు ఏమైనా స్పోర్ట్స్ సినిమాలు చూసుంటే కన్విన్సింగ్గా తీస్తే కానీ బాగుండవు సినిమాలు. కాన్సెప్ట్ మీరు నాకైతే రాజమౌళి గారు తీసిన సై ఒకటే స్పోర్ట్స్ సినిమాగా నేను కన్విన్స్ అయ్యాను. అంటే నా ఒపీనియన్లో అంటున్నాను. స్పోర్ట్స్ సినిమా తీస్తే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా కన్విన్సింగ్గా తీయాలి. జస్ట్ ఒక స్పోర్ట్స్ సినిమా తీయాలని తీస్తే కుదరదు అనిపిస్తుంది. బికాజ్ మనం ఐపీఎల్ కానీ అన్ని విధాలుగా ఇప్పుడు అందరికీ టీవీ మీద ఎక్కువ కనిపిస్తుంది. ఐ మీన్ వీఆర్ ఏబుల్ టు సీ ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ ద స్పోర్ట్. అండ్ ఆ లెవెల్ ఆఫ్ స్పోర్ట్ చూసిన తర్వాత మనం ఎక్కడైనా తగ్గితే, ఎక్కడైనా కన్విన్సింగ్గా తీయకపోతే మనకి సిల్లీగా అనిపిస్తుంది. సో కథ నచ్చి అదే విధానంగా అంతే కన్విన్సింగ్గా తీయాలి. సో అదంతా వర్కౌట్ అవుతూనే తీయాలి. సో నేను ఆ రిస్క్ తీసుకుంటే కంప్లీట్గా కన్విన్స్ అయిన తర్వాతే తీసుకుంటాను. నేను చేస్తానండి. కానీ ఆ కన్విన్సింగ్నెస్, ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే చేస్తాను. బికాజ్ రేపు ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు సరిగ్గా క్రికెట్ ఆడకపోతే ఆ సినిమాలో
సినిమా నడవదు. సో ఇట్స్ నాట్, ఎస్పెషల్లీ నాకు అనిపిస్తుంది ఇవాళ ఐపీఎల్ లాంటి ఐపీఎల్ వరల్డ్ కప్స్ ఇన్ని చూసిన తర్వాత మనం కన్విన్సింగ్గా తీయకపోతే సిల్లీగా అనిపిస్తుంది మనకి. అట్లీస్ట్ నాకు ఒక క్రికెటర్గా నేను ఎవరైనా క్రికెట్ సిల్లీగా ఆడుతుంటే నాకు సిల్లీగా అనిపిస్తుంది, నాకు బాగుంటుంది అనిపిస్తుంది. సాయిషా వెరీ 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 టాలెంటెడ్ గర్ల్ అండి. తను ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి తనకి కూడా ఒక కంఫర్ట్ లెవెల్ ఉంది. సెట్ మీద కానీ ఎక్కడ ఒక డెబ్యూటెంట్గా చేయలేదు. చాలా కాన్ఫిడెంట్ అమ్మాయి అండ్ కెమెరా ముందు చాలా కంఫర్టబుల్. మోర్ ఇంపార్టెంట్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెరీ 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 కాన్ఫిడెంట్ డాన్సర్, వెరీ టాలెంటెడ్ డాన్సర్. చాలా వరకు ట్రైనింగ్ తీసుకుంది. నాకు తెలిసి ఒక 5 to 7 డిఫరెంట్ ఫార్మ్స్లో డాన్స్ ట్రైనింగ్ తీసుకుంది. అండ్ నాకు చాలా పోటీ ఇచ్చిందండి డాన్స్లో. మనకి మ్యాక్సిమం టూ నంబర్స్లో మనం కలిసి డాన్స్ చేసాం. ఎక్కువ నన్ను డాన్స్ చేయించారు ఈ సినిమాలో, కానీ ఆ డాన్స్ చేసిన నంబర్లో అయితే నన్ను డామినేట్ చేసిందని నాకు అనిపించింది. కుండ బద్దలు కొట్టి మరి చెప్తున్నాను. ఆ సింహం పేరు చక్రవర్తి.